రే వాడు ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళి 6 days అవుతుందిరా. వాడిని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. అంత లేదు. అయితే ఇప్పుడు వాడిగాడు ఎందుకు బంగారం? లేదురా, వాడితో పాటు సుప్రజ ఉంది. అసలే అది కంపెనీ హెడ్, సెక్సీగా కూడా ఉంటుంది. వాడు అసలే అమాయకుడు. ఏం చేస్తుందో ఏంటో. నువ్వు నాతో ఏం చేస్తున్నావు? అదే వాడు కూడా చేస్తాడని ఎలా అనుకుంటావు? నేను మంచోడే. అది నా బాధ కూడా. మంచోడు మనకి మళ్ళీ దొరకడు. వాడినది ఏం చేస్తుందో. అక్కడ దాంతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ ఆయన మాత్రం నిన్ను నలిపేస్తా. బతుకు జట్కా బండి ఏంటబ్బాయి ప్రోగ్రాము? అబ్బా, 2 పెళ్ళంతో ఇల్లీగల్ అఫైర్. తప్పు కదా మామ. తప్పున్నారా? తప్పదు మరి దిక్కుమాలిన జనాలు. సొసైటీ పాడైపోయిందబ్బా బాగా అసలు. అవునండి. చిచి, ఛానల్ చేంజ్. మార్చేస్తా, నీకు అసలు ఇట్లాంటి ఇష్టం ఉండదు. మార్చి క్రికెట్ వస్తుందా? ఇండియా బంగ్లాదేశ్. తుక్కు లేపుతున్నట్టున్నారు మొదలు బ్యాటింగ్. తీసుకోను, సింగిల్ తీసుకో. అబ్బా, అనుష్క శర్మ కూడా వచ్చిందా? 6 భలే ఆడతాడు కోహ్లీ. ఇంకో కొట్టేస్తుంది అసలు, ఇక సమస్య లేదు. వీడు నిలబడ్డాడంటే ఇంకేముంది, తుక్కు కొట్టేస్తుంది. ఏయ్, గులాబ్ జామ్ చేసేవాడికి పెట్టోడికి తింటాడు బాగా, భలే ఇష్టం వాడికి. అదే పాకం ఉంటది, అదే కదా. తీరా బాగా కారుతుంది, అదిరిపోద్ది. వాడు వచ్చేసరికి నేను ఇలానే ఉంటే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం. అయినా వాడు వచ్చేటప్పుడు నాకు తెలుస్తుంది. వాడు వచ్చే ముందు కాల్ చేయమని చెప్పాను. వాడు చేస్తాడు. అబ్బా, ఏం తెలివి నీకు. చూడు, కొత్తగా సెల్ఫీ అంటే నైస్. లే, ఏదో చెప్పారు తమరు. అరే, నేను మేనేజ్ చేస్తా కదా. మై హూనా. దొరకకుండా మేనేజ్ చేయాలి. వచ్చాడు, ఫోన్ చేసి వస్తాను. నువ్వు రావట్లేదు, చూసి నేనే వచ్చేసాను. బా, ఫోన్ చేస్తాను బాబు, మర్చిపోయాను. ఎక్కడ సుప్రజను వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఒక్క నిమిషం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. టీ కాఫీ ఏమైనా తాగేవా లేదా? ఏయ్, నీ ఫ్రెండ్ వచ్చేటాడికి ఏమైనా మర్యాద చేసావా లేదా? జస్ట్ మిస్. దొరికితే జ్యూస్ చేసేవాడు. కావ్య, నీకు ఫోన్. నాకేమైనా ఫోన్ వచ్చిందా? చూడు. ఇది మాత్రం వీళ్ళు ఉంటుంది. అమ్మో, ఇది మాత్రం కత్తిలో ఉంటుంది. కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళు. అప్పుడేం చేసేవాడివి? అరే, మేము మేనేజ్ చేసా కదా. చేసావులే, తొక్కలో.
పిచ్చి మంది ఇచ్చిన పిచ్చి షాపుని పిచ్చి పిచ్చి కొట్టేసి పిచ్చెక్కిచ్చే మందు తీసుకొచ్చా పిచ్చగా తాగేసి పిచ్చెక్కిచ్చేద్దాం. ఒరేయ్ ముందు పారా బయటికి. పోతాంలే. అమ్మా కార్ తీసు. సరే బా, బైక్ అయితే బాటిల్స్ తీసుకురావడానికి కష్టము, కార్ తీసుకుపోయి కేసు వేసుకొచ్చేసా. అర్థమైందిలే, నీ ప్రైవసీయే నా ప్రైమరీ. అరే బా జాగ్రత్తరా, మచ్చగాని తెలిచ్చే కొడతాడు. ఒరేయ్ పోతావు పావా. అబ్బా, కదలకపోతే కొరికేటట్టున్నాడు. ఏంది ఇది నైటీలో ఉంది? ఏంది నువ్వు రెడీ కాలేదా? ఏడు నోట్ లెగుస్తుంది, రండే. ఎక్కలేసిందే నీ ఏ రుద్దుతావే? ఎంత రుద్దునా నువ్వు నేను రంగులు మారుతావంటే? ఏయ్ ఇంకొకసారి విసిగించావనుకో ఛే! ఏం తిప్పుకుంటే వెళ్తున్నావే? ఇప్పుడు అయ్యేటట్లేదు. వరవగారు ఒక 2 నిమిషాలు. ఓకే ఓకే సార్, పర్లేదు. వర్మగారు అన్నారు. ఇప్పుడు ఎందుకే? అంటే టీ ఏమైనా తాగుతారేమో అని. ఛే వసే ముందు రెడీ అవ్వే. ఎందుకంత ఫీల్ అవుతారు? వా 1/2 కేజీ కొట్టింది. ఇదిగో ఇవి తీసుకెళ్ళి కార్లో పెట్టేసి. కార్లో పెట్టాలా? నేను తొక్కి డిక్కీలో పెట్టాలి. నేను తాళం వేసుకొని వస్తా. ఎంత మగోడైనా పిల్లాన్ని చాకరీ చేయాల్సిందేనప్పా. చీ దీని అమ్మ జీవితం. రే మన మచ్చగాడు వచ్చినట్టున్నాడు. ఉండు నేను వెళ్ళి చూసి వస్తా. నేను వచ్చాండు. అవునరా, నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలిస్తే ఏమవుతుంది? ఓయ్ ఆ టాపిక్ ఎత్తాను గో పగిలిపోద్ది. వద్దులే. ఎవరు ఇల్లు కట్టిన బయలుదారి మొత్తం ఎట్టోగుతుంది. అన్ఎడ్యుకేటెడ్ బయలుదారి. ఎక్కడికి వెళ్ళిపోయేంత వరకు? రే చెల్లి వచ్చేసింది కదా, నేను అర్జెంట్గా మచ్చగాడికి ఫోన్ చేసేచ్చా. ఫోన్ వర్మగాడు చెల్లెప్పుడు ఏం చేస్తాడేమో. ఏయ్ చేయాల్సినది చేసి బయట నిలబడి లోపల రా. ఏం మాట్లాడవేంటి? ఏదో 2 పేర్లు తాగుతున్న పిన్ని మర్చిపోయినా. నీకు సెన్స్ ఉందా? హలో హలో ఏంటి చెల్లి ఇంటికి వచ్చేసింది. రా. ఏం మాట్లాడుతున్నారా? ఇందా నుంచి అడిగి వెళ్ళిపోయి నువ్వు. వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడో తెలుసా అసలు నీకు? అదే మచ్చా, కావ్య ఇంటికి వచ్చేసింది. ఇక మనం వెతకవలసిన పనిలా, నువ్వు ఇంటికి వచ్చేసి. రే ఫోన్ ఒకసారి అడిగివు. వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. రే మూసుకుని ఫోన్ ఎవరు వాడికి? రే ఇద్దరు నీతో మాట్లాడాలంట వాడు. హలో రే కావ్య వచ్చేసింది, నువ్వు కూడా వచ్చే. రే అది కాదు రా, నేను చెప్పే. హలో హలో. ఏంటి ఎంతలో గొంతు చించుకుంటుంటే మాట్లాడేది? అరే ట్రంప్, నేను స్నానం చేసి రెడీగా ఉంటా కానీ నువ్వు హాఫ్ అన్ అవర్లో వచ్చాయి. సరే ఉంటా. ఏంటి వర్మ పరిస్థితి? ఏమో అన్ని చోట్ల వెతుకాం. వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో, బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల వెతుకాం. ఎక్కడ దొరకలేదు. అయ్యో పాపం. నేను అదే బాధపడుతున్నాను. గొడవ కారణం ఏమైనా తెలిసిందా? లేదు ఇంకా. అయినా పెద్ద కారణాలు ఏముంటాయి? కొంపలు ములిపోయే కారణాలు. చిన్న విషయానికి కూడా తెగేదాకా లాక్కుని గొడవ పడతానే ఉంటాను. అప్పటికీ నేను చెప్తూనే ఉంటా, పెళ్ళాన్ని ప్రేమించడం కాట్రో, నన్ను చూసి నేర్చుకో. సరసం నేను ర్యాంప్ వాక్ చేసినట్టు ఏం నడుస్తున్నావు? బంగారం, నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి, స్నానం చేసి వస్తాను. కాఫీ తాగి వెళ్ళండి. ఏయ్
బెడ్రూమ్లో తీసుకురావే తాగి పెడతా ఒకసారి చూడు. ఛీ, పో బావా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమానికి ముళ్ళు పెట్టి ఏమండి కాఫీ? ఏయ్ ఒట్టు మీద వెళ్ళే వచ్చినా అక్కడ పెట్టవే. వద్దు బాబాయ్. గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఒరే కుక్క, నా ఇంట్లో తిని పక్కింట్లో మరుగుతావురా చెప్తా. కొట్టండి గిన్నెని కొయ్యండి చెప్పండి పిచ్చింటూ నమ్మండి. భోజనానికి ఉంటున్నావా లేదా? వరమగాడు ఒక్కడే కదా ఉన్నాడు. ఆ ముక్క ముందే చెప్పాలి. వండింది ఏ కుక్కకు పెట్టను? నాకు మాత్రం వెళ్ళాలని ఉంటుందా చెప్పాంగారు. నీ మీద కాలేజ్ పడుకోకుండా నిద్ర పడుతున్నా నాకు. కొడుక పా, బెడ్రూమ్లోకి పద. ఇప్పుడే ఇన్స్టానికి ఎప్పుడు మూడు వచ్చిందంటే తప్పదా? మ్మ్. బాగోదేమో. పైగా పని మనిషి కూడా ఉంది. ఏం పర్లేదు, పద. నీకు పుచ్చగా నేను మాత్రం ఏం చేస్తాను. లక్ష్మి, ఆ తలుపు గడేసుకుని బయటికి వెళ్ళమ్మా, మేము లోపలికి వెళ్ళి వస్తాం. హ. టైం లేదు పాపం, వాడు ఒక్కడే అక్కడ ఉంటాడు. ఏం పర్లేదు, 5 నిమిషాలు. 5 నిమిషాలు సరే, కాదనగలనా? మొన్నకు అప్పుడప్పుడు తండ్రి వాళ్ళు. పద. ఇట్స్ షో టైం. మొగుడిని పెళ్ళం కొట్టే తప్పేం కదా తెలుసా, కానీ కొట్టేటప్పుడు కారణం చెప్పుకోవటమే. ఓ కొరా కుక్క. ఒరే ట్రంప్ వస్తున్నా. త్రిప్లెక్స్ సోప్తో బట్టలే కాదు నన్ను కూడా ఉతికేస్తుంది. ఇది కానీ చూసింటాడా? లేదు. కంట్రోల్లో ఉండు. నాకు కానీ తిక్కరగత మనిషి కదా తెలుసా, మొగ్గజ్జా తాడిపించాను నేను. ఆగరా, వస్తున్నా. ఏయ్, ట్రంప్. ఓయమ్మా రేగి గూడలు దంచినట్టు దంచుతాను కదా. అబ్బా పిండేసింది. ఏయ్ యాడికో ఉప్పుకుంటూ వస్తాడా? వర్షం పడేటట్టుంది, కారు తీసుకురావాయ్. కారా? కీసు వద్దులేరా, బైక్ మీద వెళ్ళిపోదాం. అర్థమైందిలే రా. ఏయ్ తలపేసుకో. తెలుసుగా మా సంగతి. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్ట ఒక ఆర్ట్ మా, దాంట్లో మనం మాస్టర్ డిగ్రీ చేసాం తెలుసా? అబ్బా మరి ఆపుతాను నీ డుబాకులు. లోపల ఏం జరిగిందో మొత్తం క్లారిటీగా చూసినా. వచ్చి పడాక మొత్తం చూసాడైతే. అయినా అదేందిరా, కట్ట మీద జొన్న రొట్టెను కొట్టే అట్ట కొట్టింది. వైపా చెప్తేలే పద. హలో, ఒరే వర్మ, ట్రాఫిక్లో ఉన్నావురా, 2 మినిట్స్ వచ్చేస్తున్నాం. రప్పగండి కూడా తీసుకొస్తున్నా. నేను తర్వాత చెప్తాదంతా. ఉండొచ్చేస్తున్నాం, దగ్గరే ఉన్నాం. రే అసలు పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అసలు వాళ్ళ ఆవిడ మిస్టర్ బాధలో ఉన్నాడు. నాకు బీరుంటే చాలు బావ, వాని బాధలతో నాకేం పని. సరే త్వరగా పద. బావా నాకు డౌట్, కావ్య ఎందుకు పోయిందంటావు? రే తర్వాత చెప్తాలే పద, త్వరగా పోనీ. మచ్చా సారీ మచ్చా, నైట్ మొత్తం గల్లీలో గందరగోళంగా తిరిగేసి పొద్దున కల్లా సిస్టర్ చేత కాలింగ్ బిల్లు కొట్టించే బాధ్యత నాది. ఫ్రిడ్జ్లో బీర్లు ఉన్నాయా? ఉండే ఉంటాయా? రేయ్ ఏంట్రాడు? కంగారు పడుకో, మనకి హెల్ప్గా ఉండడం తీసుకొచ్చా. నువ్వే టెన్షన్ పడుకో. రేయ్ వాడంటేనే నాకు ఇరిటేషన్ తెలుసు కదరా. వాడిని ఎప్పుడు మొదలెట్టాడా? అవును, నువ్వు బస్ స్టాప్కి వెళ్తాను, వెళ్ళావా? వెళ్ళానులే. సరే నేను కొంచెం పనుంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరు ఉండండి. ఆగి ఎక్కడికి వెళ్తావు? నేను కూడా వస్తా. నువ్వు వద్దురా, నేను వెళ్ళొస్తా అంటున్నా కదా. అరే ఆగరా నువ్వు. బాగా అసలు ఇరిటేషన్లో ఉంటాడు, ఇసిగి యాకో. ఈ టెప్పు తప్పండు. ఫ్రిడ్జ్లో చల్లగా బీర్లు ఉంటాయి, పోయి తెచ్చుకోబ్బా. ఈ డై తెలికేసాడు. బ్రా జస్ట్ ఏ మినిట్, ఈస్ దేర్ ఎనీ స్టాఫ్? ఉదర పూజ. అవునా, ఓకే. పోయి ఆమ్లెట్లు ఏమన్నా వేసుకురా బ్రా. ఆమ్లెట్లు తాతావా? నీకు దండంలో పోయి. నేను పైకి వెళ్ళేసి వస్తాను.
రాము సార్ ఆ, ఏంటి ప్రాబ్లం? ఒకసారి చూడండి సార్. హలో, కస్టమర్ వచ్చాడా? సార్ ఆ, ఏంటి ఆ ఫ్రంట్ ఎలివేషన్ చేంజ్ చేయాలంతేనా? అంతే సార్. సరే పద చూద్దాం. ఈ ముందు స్ట్రక్చర్ అంతా ఈ సారా వేపేసి ఆ బ్యాక్ సైడ్ వేసేయండి. ఓకే సార్. నేను ఆ పిల్లర్ డిజైన్ ఇచ్చాను కదా, ఓకే సార్. దాని వరకు మార్చేద్దాం. సార్. సరిపోద్ది. ఓకే. కస్టమర్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు సార్. ఓకే, ఆయనతో నేను మాట్లాడతాను సరేనా? సార్. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే. చెప్తూ ఉండు నీ పని. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడలేదు, సీరియస్గా ఉన్నావు? నీతోనే మాట్లాడేది, మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? నేను కామ్గా ఉంటే నీకేంటే ప్రాబ్లం? అంటే ఏంటి? ఏముంది, నీకు హ్యాపీగా ఉండాల్సి ఉన్నారుగా. ఏంటో నువ్వు నీ బిహేవియర్ అర్థం కావు. నీకు అర్థం అవసరం అర్థం అయితే చాలే. నీతో మాట్లాడిన చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నిన్ను షాపింగ్ రమ్మన్నాను చూడు, నాది తప్పు. అదే, నేను షాపింగ్ రావడమే అడ్డం. అట్టా అలా నేను చెప్పానా? అన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు. మరి తమరికి ఎలా చెప్తే అర్థమవుతుందో? ఏయ్, కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా? ఊరికే కూర్చో. అవును, నేను మాట్లాడేదే నస. అదే నీ సుప్రజ మాట్లాడితే హాయిగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడి చెప్తున్నా. నేను మాట్లాడేదే ఎక్కువ, తమరు మాట్లాడేది ఏంటో నస అంట నస. తిరిగేటప్పుడు లవ్ చేసేటప్పుడు ఉండదు నస. ఏయ్, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? నువ్వు కొత్తగా ఏం చేయలేవులే. ఏం చేయగలను చూపిస్తాను. రాయిక ఇక్కడ చేసిన ఆడవాడు చాలు. ఏ నీ ఫోన్ నా ఫోను. హలో, దీన్ని ఎందుకు ఇలా చేసావు? ఏంటి? వాట్? ఏంటి? ఎంతకాలంగా జరుగుతుంది ఇదంతా? దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాక అడుగుతున్నావా, లేక నాకు అర్థం కాకూడదని నటిస్తున్నావా? ఏమున్నా స్ట్రైట్ గా మాట్లాడితేనే బాగుంటుంది. నువ్వు చేసే కూడా స్ట్రైట్గా చేస్తుంటే బాగుండేది. నేను స్ట్రైట్ గా ఉన్నానో నువ్వు స్ట్రైట్ గా ఉన్నావో అర్థమవుతుంది. నిన్ను ఎంత ప్రేమించాను. హలో, యాక్టింగ్ ఆపుతావా? సుప్రజాని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. ఒసేయ్, నేనా తిరిగేది నువ్వా? అంటే నేను తిరుగుతున్నానా? నటించుకో. తిరిగింది నువ్వు, తిరిగి నా మీద నిందేస్తావే. తెలిసిందా? అంత ఈజీగా అనేసావేంటి? అయినా అంత సింపుల్గా తీసుకునేదాన్ని ఎందుకే నటించావు? ఇప్పుడేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నేను అనుకోవాలి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వు అనుకోవాలి, అంతేగా? సింపుల్. నా మ్యాటర్ నీకు అనవసరం, నీ మ్యాటర్ నాకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. ఇంకొకసారి తప్పుడు కూతురు కూసావో? ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఎంత లవ్ చేశాను నిన్ను. ఎవ్వరూ లేని అనాథకి వాడు తోడనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి తలుచుకుంటే నేను కప్పరం పడు. మిమ్మల్ని ఇద్దరిని నేను ఇక్కడ పెట్టుకున్నాను, కానీ మీరు నన్ను గుండెలు మెత్తాను. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమ వచ్చే కోపం కరిగిపోతుంది, కానీ గుండె రగిలిపోతుంది. ఒక్కసారి ఇదంతా అబద్ధం అని చెప్పవే ప్లీజ్. అడుక్కుంటాను, సిగ్గులేదు? ఛీ, నేను వాడితోనే ఉంటాను, వాడితోనే పడుకుంటాను. ఇప్పుడేంటి? కావ్య, కావ్య, కావ్య. అయ్యో, కావ్య, కావ్య, కావ్య. కావ్య, 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 కావ్య. ఒకసారి లే కావ్య, కావ్య ప్లీజ్ ప్లీజ్ కావ్య,
సారీ సారీ కావ్య 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 నీకు కావాలనుకోవట్లేదు కావ్య